పేపర్ మీద రాసుకొని ప్రిపేర్ అయింది ఒకటి, వేదిక మీద మాట్లాడింది ఇంకొకటి. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? అందరూ మౌనం పాటిస్తున్నారు. ఓహో, ఈరోజు మంజు మైక్ ముందు మీ అందరి గురించి చాలా గొప్పగా మంచిగా చెప్పింది కదా. షాక్ అయి అర్థం కాక ఇలా నిశ్శబ్దంగా ఉన్నారా? మంజుని ఇంట్లో మీరు పగబట్టినట్టు, పాము బుసకొట్టినట్టుగా చూసినా తను మాత్రం ఈ ఇంటిని దేవాలయంలా, మణెమ్మను దేవతలా, సత్యను తనకొక వరంలా భావిస్తున్నట్లు చెప్పిన గొప్ప మనసున్న అమ్మాయి మంజు. మంజు మీ గురించి నెగటివ్గా చెప్పినట్లయితే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసేవాళ్లు. కనీసం ఇప్పటికైనా మంజు మీదున్న కోపాన్ని ప్రేమగా మార్చుకోండి. తను ఈ ఇంటికి నిజమైన కోడలని గౌరవించండి. రైట్, నేను చెప్పేదాన్ని బట్టి మారకండి. మంజు చెప్పిన మాటలను బట్టి మీరు మారడానికి ప్రయత్నించండి. సత్య, ఆ కాకి పిల్ల రాసింది చదవకుండా ఇంకేదో చదివిందేంట్రా?